సార్ అమర్ గారు, యా 107 స్థానాలు దగ్గరకు వచ్చి ఆగిపోతే ఈ కాంగ్రెస్ వీసీకే లెఫ్ట్ పార్టీలు మద్దతుతో 118కి చేరుకుని కరెక్ట్ మ్యాజిక్ ఫిగర్ ఏది కావాలో ఆ నెంబర్ను అతి కష్టం మీద చూపించగలిగారు. ఈ బొటాబొటి మెజారిటీ 5 ఏళ్ల పాలన ఇది ఒక కత్తి మీద సామేనా విజయ్కి? నిజానికి మామూలు పరిస్థితుల్లో అయితే కత్తి మీద సాము కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎందుకు అనంటే ఆయనను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి, ఆయన ముఖ్యమంత్రి కావడానికి అనుమతించడమే చాలా విద్వేషపూరితమైన వాతావరణంలో చేస్తూ ఉన్నారు. మీకు గుర్తుంటే గవర్నర్ గారు అసలు రాష్ట్రాల్లో కార్పొరేటర్లు కానీ కింది స్థాయి వాళ్ళకు కూడా ఇవాళ రేపు ఇష్టం వచ్చినట్టు సెక్యూరిటీ ఇస్తున్న పరిస్థితులు మనం చూసినాం రాష్ట్రాల్లో. అవును, ఆయన 107 స్థానాలు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయిన వాడు, ఒక ప్రముఖ సినీ నటుడు, ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నవాడు. ఆయనకు వెంటనే పోలీస్ శాఖ, తమిళనాడు పోలీస్ శాఖ ఫలితాలు రాగానే సెక్యూరిటీ అరేంజ్ చేస్తే గవర్నర్ పోలీసులను పిలుచుకొని మిమ్మల్ని ఎవడు అరేంజ్ చేయమన్నాడు సెక్యూరిటీ అని చెప్పి ఆ సెక్యూరిటీ విత్డ్రా చేయించినాడు. అంటే ఎంత ఆ ద్వేషం ఎంత బలంగా ఉన్నదో చూడండి. విజయ్ అనేవాడు అధికారంలోకి రాకూడదు అనేది ఎంత బలంగా పనిచేస్తున్నదో. ఇప్పుడు అక్కడ గవర్నర్గా ఉన్నాయని నేనేం తప్పు పట్టను, ఎందుకంటే ఆయన మూలాలు ఆర్ఎస్ఎస్లో ఉన్నవి. ఆయన చిన్నప్పుడంతా ఆర్ఎస్ఎస్లో పెరిగినవాడు. తర్వాత బీజేపీ ఏర్పడిన తర్వాత బీజేపీలోకి వచ్చినాడు, మంత్రి అండ్ ఇంకోటి అండ్. ఇవాళ గవర్నర్గా ఉన్నప్పుడు కేంద్రంలో అమిత్ షా ఏం చెప్పినా హోంశాఖ కిందికి వస్తారు గవర్నర్. అమిత్ షా ఏం చెప్పినా వినాలే, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఏం చెప్పినా వినాలే. కాబట్టి ఆయనను బ్లేమ్ చేసి ప్రయోజనం లేదు. భారతీయ జనతా పార్టీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఇతరులకు విజయ్ని నిలువరించాలి, అతను ముఖ్యమంత్రి కాకూడదు, అతను ప్రభుత్వం ఏర్పాటు చేయకూడదు అనేది ఎంత బలంగా ఉండిందో చెప్పడానికి నేను ఆ ఉదాహరణ చెప్పినాను. కాబట్టి ఇప్పుడు తప్పనిసరిగా చాలా ప్రయత్నాలు జరుగుతాయి. ఏఐడిఎంకేకి కొన్ని స్థానాలు వచ్చినాయి కదా, అవును, ఆ స్థానాలను పెట్టుకొని బీజేపీకి ఒకటి వచ్చింది. నిజానికి 21లో 2021లో బీజేపీ దాదాపు 20 స్థానాల్లో పోటీ చేస్తే 4 గెలిచింది. ఇవాళ పరిస్థితి ఏమిటి? 27 స్థానాల్లో పోటీ చేస్తే 1 గెలిచింది. ఆ 1 ఏఐడిఎంకేతో ఉన్న దీంతో కూర్చొని శాసనసభలో రోజు పొద్దున్న లేస్తే ఇక విజయ్తో ఉన్న 107 మందిలో ఎవరిని ఎట్లా లాగుదాం, ఏం చేద్దాం అనే జారితే చాలా కష్టం అవుతుందేమో, ఎట్లా లాగేద్దాం అనే ప్రయత్నంలోనే ఉంటారు. కానీ ఒకటి అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ విజయ్ పెట్టిన కొత్త పార్టీ టీవీకే అనే దాంట్లో ఈ రాజకీయాల్లో రాటుదేలిన వాళ్ళు ఎవరు ఉన్నట్టుగా పెద్ద అనిపించలేదు. అన్ని కొత్త మొహాలుగా ఉన్నట్టుగా కనిపిస్తున్నది. బహుశా వాళ్ళెవరు ఇట్లాంటి ప్రలోభాలకు లొంగి బయటకు పోతారని నేను అనుకోను. ఒకవేళ అట్లాంటి ప్రయత్నం ఏమన్నా ఇవాళ మనం తప్పనిసరిగా ఈ హెచ్చరిక చేయాల్సిన అవసరం ఉన్నది. అట్లాంటి ప్రయత్నం ఏమన్నా చేసి విజయ్ని అధికారంలోంచి దింపేయాలని చెప్పి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకి నాయకత్వం వహిస్తున్న బీజేపీ ప్రయత్నించిన, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, హోంమంత్రి అమిత్ షా గారు ప్రయత్నించిన, లేదా ఇప్పుడు బయట నుంచి మద్దతు ఇస్తున్నాం అని చెప్తున్న వాళ్ళు ఎవరైనా ప్రయత్నించిన, ఆ ప్రభుత్వాన్ని పడగొట్టిన 1974లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారిని అన్యాయంగా దింపేస్తే ఏం జరిగిందో అటువంటి పరిస్థితులు తమిళనాడులో వస్తాయి. ఇంతకుముందు అనుకున్నాం మిగతా అందరికంటే కూడా తమిళనాడు ప్రజలు మరింత ఎమోషనల్గా ఉంటారని. అటువంటి పరిస్థితులు, అటువంటి ప్రమాదకరమైన స్థితి రాకుండా చూసుకోవాల్సిన. మొన్న ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు సాయంకాలం భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉపన్యాసం బాగా మాట్లాడినారు. ఆయన చెప్పినారు, మారుతున్నవి ప్రభుత్వాలు కాదు, మారుతున్నవి ప్రజల ఆలోచనలు అని. అదొక బెంగాల్కే వర్తించదు, తమిళనాడు కూడా వర్తిస్తుంది. ప్రభుత్వాలు కాదు మారింది, ప్రజల ఆలోచన మారింది. కాబట్టి ఇంకో కొత్త పార్టీ అధికారంలోకి వచ్చింది. అదే స్పీచ్లో ప్రధానమంత్రి గారు ఇంకో మాట అన్నారు, మేము కేరళలో, తమిళనాడులో కూడా మా పార్టీ ప్రభుత్వాలు రాకపోయినా అక్కడ కూడా అది అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి కేంద్రం చేయాల్సిందంతా చేస్తామని అన్నారు.
ప్రధానమంత్రి గారు ఏదైతే మాట్లాడినారో అదే అమలు చేస్తే బాగుంటుంది ఇవాళ తమిళనాడులో, ఇవాళ కేరళలో. అట్లా కాకుండా రైట్ మాకు వ్యతిరేకం కాబట్టి, మా సిద్ధాంతాల్ని వ్యతిరేకిస్తా అన్నాడు కాబట్టి, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి, కమ్యూనిస్టుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి ఈ విజయ్ అనేవాడిని బ్రతకనివ్వకూడదు, ప్రభుత్వాన్ని పడగొట్టాలి అనే ఒక కుట్రపూరితమైన ఆలోచన చేస్తే మాత్రం తమిళనాడులో రేపు పరిస్థితులు చాలా గందరగోళంగా తయారవుతాయి. రైట్. కృష్ణారావు గారు, ఎన్నికల్లో పోటీ చేయడం, సీట్లు గెలవడం, ముఖ్యమంత్రిగా సరే కొన్ని పరిస్థితుల నేపథ్యంలో కొన్ని పార్టీల మద్దతు తీసుకుని ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోవడం, ఇదంతా ఒక ఛాలెంజ్ అయితే 5 ఏళ్ల పాటు ఈ బొటాబొటి మెజారిటీతో పరిపాలన సాగించడం అనేది విజయ్కి అతిపెద్ద సవాల్గా మారబోతోందా? ఖచ్చితంగా విజయ్ ప్రభుత్వం నడపాలంటే కత్తి మీద సామే. ఎందుకంటే బొటాబొటి మెజారిటీ అతనికి. ఈ పరిస్థితుల్లో ఈ మ్యాజిక్ ఫిగర్ని దాటుకోవడానికే ఆయన 4 days పట్టింది. అవును. అందుట్లో నిబద్ధగలటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఏ మాత్రం తప్పు జరిగినా మేము బయటకు వస్తామని చెప్పే సందర్భాలు అయితే తప్పనిసరిగా ఉంటాయి. అదే విధంగా వీసీకే పార్టీ కూడా ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నా ఇన్ని సంవత్సరాల్లో ఆయన చాలా జాగ్రత్తగా 3వ ఎంపీ ఇప్పుడు ఆయన. అదే విధంగా వాళ్ళ యొక్క ఎమ్మెల్యే గారు మంత్రి కావడానికి సందర్భాలు ఉన్నాయి. అతను కూడా కరెక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఏమాత్రం మీరు అధికారులు ఉన్నా గానీ తప్పనిసరిగా మనం పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మనం ప్రవర్తించకూడదని ఖచ్చితంగా చెప్తాడు ఆయన. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ గత 100 ఏళ్ల చరిత్ర పైన కలిగిన చరిత్ర పార్టీకి. తమిళనాడు రాష్ట్రంలో ఇందాక అమర్ గారు చెప్పినట్టు చాలా సంవత్సరాల తర్వాత తమిళనాడు రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది. వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. విజయ్ చూస్తే ఆయన యొక్క ఈ ఎన్నికలు జరిగిన తర్వాత, ఎన్నికలు జరగముందు చూస్తే చాలా ఆయన ఎక్కడ కూడా ఆవేశపడకుండా ఒక ప్రణాళిక బద్ధంగానే ఆయన పోతున్నాడు కానీ తొందరపాటు చర్యలు ఎక్కడ కూడా కనిపించలేదు ఆయనలో. అందువల్ల ఇప్పుడు ఈ గవర్నర్ గారు ఆయన పిలవకపోయినా ఎక్కడ కూడా ఆయన ప్రెస్ మీట్ లో కూడా గవర్నర్ గారు మనకి ఎన్నికల ప్రచారంలోనూ ఎక్కడ నోరు జారినట్టుగా గానీ అగ్రెసివ్ గా వెళ్ళినట్టు గానీ ఎక్కడ కనపడదు, ఎక్కడ కూడా. అవును. అదే విధంగా ఆయన సినిమా చివరి సినిమా ఇది, నేను రాజకీయాలకు వస్తున్నాను ఇక సినిమాలో నటించనని చెప్పని జననాయకని చెప్పని ఒక సినిమాలో నటిస్తే ఆ సినిమాని విడుదల కాకుండా ఏదో కారణాలు చూపించి ఎలక్షన్ టైంలో రిలీజ్ కాకుండా చేసినప్పుడు కూడా ఆయన ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఈ యొక్క ఎవరిని కూడా సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వలేదని ఒక్క మాట అనలేదు. రైట్ రామకృష్ణ గారు. రామకృష్ణ గారు, ఇది ఒక నంబర్ గేమ్. సరే, ఇది ఫస్ట్ మీరు ముందడుగు వేసి కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి మిగతా పార్టీల నుంచి కూడా మద్దతు తీసుకోవడంలో సరే కొంత కృషి చేశారు. ఈరోజు ఒక పార్టీని నిలబెడుతున్నారు, ఒక ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా ఉన్నారు. ఈ నంబర్తో 5 ఏళ్లు పరిపాలించడం అనేది చాలా కత్తి మీద సామనే వర్డ్ కూడా సరిపోదేమో అని అనిపిస్తుంది. సో ఈ బలాన్ని పెంచుకునేటటువంటి, ఎందుకంటే ఏ రోజు 1-2 సభ్యులు చేజారిన పరిస్థితి దారుణంగా తయారవుతుంది. ఈ నంబర్ని పెంచుకోవడానికి మీకున్న అవకాశాలను ఏమన్నా వాడుకుంటారా? అంటే డిఎంకేతో బాగా పరిచయాలు ఉన్నాయి కదా, కలిసే కదా సాగారు ఇన్నేళ్ళు. డిఎంకేతో పరిచయం ఉంది, కలిసి సాగాం కానీ బట్ డిఎంకే ఇవాళ మనం గమనిస్తా ఉన్నాం కనీసం మాతో కలిసి కూర్చోడానికి కూడా ఇష్టపడని డిఎంకే. అదే అందుకే అంటున్నా. అదే సార్ చెప్తున్నా, అంటే డిఎంకే కూడా కొంత గత చరిత్రని ఓటమి బాధ ఉండవచ్చు కానీ దాన్ని ఈ రకంగా మా మీద వ్యక్తపరచాల్సిన అవసరం లేదు అంటాను. ఎందుకంటే 2006 లో వాళ్ళకి 96 సీట్లు వస్తే కాంగ్రెస్ కి 34 సీట్లు వస్తే ఒక్క మంత్రి పదవి కూడా తీసుకోకుండా బేషరతుగా కాంగ్రెస్ పార్టీ కరుణానిధి గారికి మద్దతు ఇచ్చింది. కేంద్రంలో వాళ్ళకి 16 ఎంపీ సీట్లు, మాకు 10 ఎంపీ సీట్లు తమిళనాడులో ఉంటే అదే 2006లో వాళ్ళకి క్యాబినెట్ బర్తులు, ఆ 3 క్యాబినెట్ బర్తులు, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ 3 మొత్తం 6 క్యాబినెట్ మినిస్ట్రీస్ డిఎంకేకి ఇవ్వడం జరిగింది యూపీఏ 1లో. సో డిఎంకేని మేము ఏ రకంగా గౌరవించామనేది కూడా వాళ్ళు గుర్తుంచుకోవాలి కదా. 2014 కి వచ్చేటప్పటికి ఇది ఓడిపోయేటట్టుంది పరిస్థితి అని ముందే వదిలేసి యూపీఏ 2 ని వదిలేసి వెళ్ళిపోయింది డిఎంకే. ఆ రోజు డిఎంకే వెళ్ళిపోతే అది తప్పు కాదు. సో ఇటువంటి చరిత్రను అంతా గుర్తు పెట్టుకొని మనం కాజ్ దేనికోసం, కాజ్ ఏంటి, ఐడియాలజీ ఏంటి, విజయ్ యొక్క ఆలోచన ఏంటి, సెక్యులరిజం అంటున్నాడు, తర్వాత డెమోక్రసీని నిలబెట్టాలంటున్నాడు, భారతీయ జనతా పార్టీని నిలవరించాలంటున్నాడు, రాజ్యాంగాన్ని కాపాడాలంటున్నారు.
గత 5 సంవత్సరాలు డిఎంకే కాంగ్రెస్ అదే కదా పోరాటం చేసింది తమిళనాడులో. ఇవాళ Yes. దొడ్డిదారిన భారతీయ జనతా పార్టీ Conclude ఎంటర్ చేస్తారు, అవుతానంటే Yes, రామకృష్ణ డిఎంకే ఏ రకంగా దాన్ని ప్రోత్సహించేందుకు ఆలోచన చేస్తుంది అనేది కొంచెం వాళ్ళు సమీక్షించుకోవాలి కదా. ఎస్ ప్లీజ్ సార్. ఒకటి చివరగా నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే ఇంతకుముందు రామకృష్ణ గారు చెప్పినట్టు విజయ్ చాలా ఐడియలిస్టిక్ పాలిటీషియన్గా ఎమర్జ్ కావడానికి వచ్చిన ఒక యూత్కి రిప్రజెంటేటివ్గా ఒక ప్రొజెక్షన్ జరిగింది. కాబట్టి ఆయన చేయాల్సింది ఏంటంటే, ఆయనకు చెప్పాల్సింది ఏమిటంటే ఎవరైనా కూడా, బాబు ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలో జరుగుతున్నట్టుగా పోచింగ్కు పాల్పడకండి. ఒకవేళ ఎవరైనా ద్రోహం చేసి పోతే ప్రజల దగ్గరికి పోండి, అయ్యా నాకు ఇంత ద్రోహం జరిగింది, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తున్నా అని ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్ళీ శాసనసభ ఎన్నికలకు పోండి. కానీ పార్టీలను పోచ్ మాత్రం చేయకండి. డిఎంకేలో ఉన్న వాళ్ళను లేకపోతే ఏడిఎంకేలో ఉన్న వాళ్ళను. ఇవాళ రేపు రాజకీయ పార్టీలకు చాలా సాధారణం అయిపోయింది అది. ఇక ఏం తమ దీన్ని భద్రం చేసుకోవడం కోసం, తమ ప్రభుత్వాన్ని భద్రం చేసుకోవడం కోసం వేరే పార్టీని ఖాళీ చేయడం అనేది, తగినంత సంఖ్యాబలం ఉండి ఏమున్నా సరే లాక్కోవడం అనేది, ఖాళీ చేయడం, ఇతర పార్టీని ఖాళీ చేసే పనులు ఏవైతే చేస్తున్నాయో రాజకీయ పార్టీలు, దయచేసి విజయ్ అది చేయకుండా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను.